అది కూడా ఫిష్ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రానికి ఎందుకు భయపడుతున్నారు? సలీమతే ఒక సింపుల్ లాయర్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇస్ 90% ఆఫ్ ద స్టేట్, ఈజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కోర్టుకి రానికి భయపడుతున్నారు. దాని మీద కూడా ఇది ఉంది, ఆ లా ఉంది. నేను కోర్టుకి రాను ఉందో 228 ఐపీసీ కింద మీద కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాం. జగన్మోహన్ రెడ్డి ఇస్ నాట్ అబౌ ద లా. చెప్పాను కదా, మనం వీఆర్ ఇన్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఉన్నాం. కాన్స్టిట్యూషన్ ఈజ్ అబౌ ద లా. అందరూ దాని కిందనే ఉంటారు, దానిపైన ఎవరు ఉంటారు. అంటే ఎప్పుడు కేసు పెట్టబోతున్నారు సార్? ఇంకొకసారి రాకపోతే కోర్టుకి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపిస్తారు. 22 డిసెంబర్కి ఫైనల్ డేట్ ఇచ్చారు. 22 డిసెంబర్ నిరంజన్ రెడ్డి ఎవరున్నారు ఆయన నిన్న, అది వాస్తవమే. ఎందుకంటే నేను కూడా మన హైదరాబాద్ నుంచి ఫ్లైట్ 2 గంటలకు ఉంటే 9 గంటలకు ఎక్కాను నేను. ఇండిగో ఫ్లైట్ ఏదో గొడవ ఏదో జరుగుతుంది. ఆయన కూడా నిన్న ఆన్లైన్లో వచ్చి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు, సార్ నేను రాలేకపోయాను, దానివల్ల మీరు ప్లీజ్ నాకు కన్సిడర్ చేయండి అంటే 22 మండే పెడదామని అని చెప్పాను నేను. లేదు 22 డిసెంబర్ అని సార్. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏవి వచ్చి కోర్టుకి అటెండ్ అయితే ఆయన చెప్పే మ్యాటర్ బట్టి సీను భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో సీను ముద్దాయిగా ఉన్నాడు, విక్టిమ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు వస్తేనే కదా పాలు నీళ్ళు అవుతుంది. అప్పుడు వరకు ఎవరు ఏం ఊహించే వారికి ఉంటుంది, కానీ నిజంలో ఏమో తెలియదు. అది హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.